ఆప్కి అదాలత్లో లైఫ్ స్టైల్ కోచ్ సన్యాసి గోర్ గోపాల్ దాస్ గారి మీద ఆరోపణ ఏంటంటే ప్రజల్ని ఈయన చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నేను మీ మాటలు వినేటప్పుడు చాలా కన్ఫ్యూషన్కి గురవుతున్నాను. మీ పేర్లోనే కన్ఫ్యూషన్ ఉంది. మేం గోరా విన్నాం, గోరీ విన్నాం, ఈ గోరేంటి? ప్రజలు ఏమంటున్నారంటే ఈయన పేరు గోల్ మొటల్ దాస్ అయి ఉండాలి అని. నా పేరులో కన్ఫ్యూషన్. ఈ ప్రజలు నాకు ఎంత పెద్ద పేరు ఇచ్చారో మీకు తెలుసా? ఇప్పుడు కూడా కొత్తగా ఒకటి యాడ్ చేశారు, గౌరవ్ గోపాల్ దాస్. అది కొంచెం వినడానికి బాగుంది కూడా, గౌరవ్ గోపాల్ దాస్. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే గూగుల్ గోపాల్ దాస్. అందులో కూడా ఇంకొక కొత్త పేరు వచ్చింది, చిల్ స్వామి. చిల్ స్వామీజీ. తర్వాత ఇంకొకరు రాశారు పన్ వాలే బాబా. ఎప్పుడు కూడా రైమింగ్తో మాట్లాడతారని. ఇలాగే వెరైటీ అయిన పేర్లు నాకు పెడుతూనే ఉన్నారు. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, అసలు ఈ పేర్లు ఏముంది? ఒక అమెరికన్ కపుల్స్ ఉన్నారు, హస్బెండ్ అమెరికన్, వైఫ్ ఇండియా. అప్పుడు ఆ భార్య భర్తని ఇలా అడిగారు, మనకు పుట్టిన పిల్లలిద్దరూ ట్విన్స్, కమల పిల్లలు, ఇద్దరూ మగపిల్లలే, ఏం పేరు పెడదాం? భర్త ఏమన్నాడంటే, బాధపడద్దు, మనం వాళ్ళకి అమెరికన్ పేర్లు పెట్టేద్దాం. పేరు వచ్చేసి ఒకళ్ళు పీటర్, ఇంకొకళ్ళు రిపీటర్. ఆ తర్వాత మళ్ళీ ట్విన్స్ పుట్టారు, ఇద్దరూ ఆడపిల్లలు. భార్య అడిగారు పిల్లలకి ఏం పేర్లు పెడదామని. భర్త చెప్పాడు ఇండియన్ పేర్లు పెడదామని, ఎందుకంటే ఆడపిల్లలు కదా, తారా, సితారా. మూడోసారి ఇప్పుడు కూడా ట్విన్సే పుట్టారు, మొత్తం 6. ఈసారి మగపిల్లలు పుట్టారు, ఇప్పుడేం పేరు పెడదాం? భర్త ఏం చెప్పాడంటే మ్యాక్స్ అండ్ క్లైమాక్స్. 4సారి మళ్ళీ ట్విన్సే పుట్టారు, ఇప్పుడు ఏం పేర్లు పెట్టాలి? మొత్తం 8 మంది పుట్టారు. భర్త ఏం చెప్పారంటే స్టాపర్, ఫుల్ స్టాప్. ఇకపైన మన వల్ల కాదు అని. అందువల్ల నేను చాలాసార్లు చెబుతాను, పేర్లలో ఏముంది? నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మనం పుట్టేటప్పుడు మన దగ్గర శ్వాస, ఊపిరి రెండే ఉంటాయి, పేరు కాదు. ఎవరైనా పేరుతో పుట్టారా? నా పేరు అబ్రహాం, నా పేరు విశాల్ అని. మనం పుట్టేటప్పుడు ఎలాగంటే ఊపిరి, శ్వాసతోనే పుడతాం, పేర్లతో కాదు. మనం చనిపోయిన తర్వాత పేరు మాత్రమే ఉంటుంది, ఊపిరి, శ్వాస పోతాయి కదా. దాంతో ఈ ఊపిరి, శ్వాసకి, పేర్లకి మధ్య ఉండేదే పయనం అని చెప్తారు. ద జర్నీ బిట్వీన్ బర్త్ అండ్ నేమ్, ఇట్స్ కాల్డ్ లైఫ్. అందువల్ల నేను ఊపిరి, శ్వాసని పెద్దగా పట్టించుకోను, పేర్లను కూడా అస్సలు పట్టించుకోను. ఈ ఊపిరి, శ్వాసకి, పేర్లకి మధ్య ఒక పని ఉంది కదా, దాని మీద నా దృష్టి ఉంటుంది. ఎందుకంటే నేను ఏ పని చేస్తున్నానో ఆ పనికి తగ్గట్టే నా పేరు కూడా అమర్చబడుతుంది. పనిలో కూడా కన్ఫ్యూషన్ ఉంది కదా. మీరు కాలేజ్ చదివేటప్పుడు సింగర్ అవ్వాలనుకున్నారా? అవును. కాంపిటీషన్కి వెళ్ళారు, పాటలు పాడారు, జడ్జెస్ మీ గొంతేం బాలేదని చెప్పారట. నిజమే. పనిలో కూడా కన్ఫ్యూషనే. మీ అందరిలో ఎంతమంది ప్రేమించిన వాళ్ళు ఉన్నారు? ఆహా, చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఎంతమంది ఒకటేసారి చాలా మంది మీద ప్రేమ వచ్చింది? అటు చూసారా, కుర్రోడు చెయ్యి పైకెత్తాడు. చూసారా వాడి ధైర్యాన్ని? చెయ్యి పైకెత్తాడు, చప్పట్లు కొట్టండి. వాడు బైసెప్స్ చూపిస్తున్నాడు. నేను చాలా సార్లు చెప్పాను, వాట్స్ ద హైట్ ఆఫ్ ఫ్లర్టింగ్ ఇస్? ద హైట్ ఆఫ్ ఫ్లర్టింగ్ ఇస్ రైటింగ్ లవ్ లెటర్ టు సేమ్ టు సో హూ ఎవర్ ద కన్సర్న్. అది ఎవరికన్నదే తెలీదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకరితో మనకి రిలేషన్షిప్ అయిందంటే మన బ్రెయిన్ ని పెట్టుకుని దాన్ని చాలాసార్లు ఆలోచించి చూస్తూ ఉంటాం. అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టపడతారు, అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడుతుంటారు. దీన్ని చూశారంటే ఇది ఒక అద్భుతమైన విషయం, కానీ దీనికి మెదడు అనేది లేదు. కానీ దీనికి మెదడు అనేది చాలా ఎక్కువ, బట్ అందం అనేది లేదు. దీనికి బ్రెయిను ఉంది, అందం ఉంది, కానీ డబ్బు లేదు. దీనికి అన్నీ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ ఒప్పుకోనంటున్నారు. ఇలాగ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మీరందరూ అన్ని ఆప్షన్స్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు కదా. చివరికి ఏం జరుగుతుంది? ఎక్కడ హృదయం కొట్టుకుంటుందో
అక్కడ జీవితాన్ని ఇచ్చేస్తారు మీరు. బ్రెయిన్లో ఎన్నో అనాలిసిస్ జరుగుతూ ఉంటాయి. ఇది మంచిది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది కాదు, అది ఇది కావాలి, అది కావాలి అని. కానీ హృదయం ఒకళ్ళ కోసం కొట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మన జీవితాన్ని, మన లైఫ్ని ఇచ్చేసేస్తాం. సార్, నా కెరీర్లో నేను అదే చేశాను. సార్, నా మ్యారేజ్ చూశారంటే లవ్ మ్యారేజ్. వీళ్ళెలాగా అమ్మాయిలు చూస్తున్నారో నేను నా అన్ని ఆప్షన్స్ ని చూస్తూ వచ్చాను. ఇందులో ఇది బాగుంది, అది బాగోలేదు, ఇందులో ఇది తప్పుగా ఉంది, అది కరెక్ట్ గా ఉంది, దీనివల్ల ఇది సరిగ్గా చేయటం కుదురుతుంది, ఇది సరిగ్గా చెయ్యలేదు, దానివల్ల కుదరదు, ఇది చేయటం కుదరదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యలేం. వెంటనే హృదయం కొట్టుకోవటం మొదలుపెట్టింది. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. హృదయం ఊగిసలాడింది. ప్రేమ వచ్చేసింది. నేను ఇదే చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది నా లవ్ అఫైర్, సక్సెస్ఫుల్ లవ్ అఫైర్. ఇంతవరకు నడుస్తూ ఉంది 30 సంవత్సరాలుగా. ఇప్పుడు జరుగుతుంది. మీకు నా అభినందనలు. మీ కెరీర్లో 30 సంవత్సరాలైంది. థ్యాంక్ యూ. సేమ్ టు సేమ్. కానీ మీరు ఇస్కాన్లో ఉన్నారు, ఖాదీ బట్టలు వేసుకుంటున్నారు, నామం పెట్టుకుంటున్నారు, ఒక సన్యాసిగా ఉంటున్నారు, కానీ మీ దృష్టంతా సంపాదన మీదే ఉంటుంది. హాయ్ 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 హాయ్. రాజేష్ సార్ ఈరోజు వదిలేలా లేరు. కొన్ని సంవత్సరాలకు ముందు నా వీడియో ఒకటి, నా మొదటి వీడియో చాలా పెద్ద వైరల్ అయిపోయింది. అది నేను ఒక టాక్ లో, యూత్ ప్రోగ్రామ్ లో దాని గురించి ఒక మాట అలా మాట్లాడాను. నేను అప్పుడు వేసిన ఒక జోక్ ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో వేసి ఆ జోక్ ని వైరల్ చేసేసారు ఒకసారి. కానీ దానివల్ల నా ట్రావెల్ మొదలయ్యి నేను ఇప్పుడు మీ ముందు కూర్చుని ఉన్నాను. ఆ వీడియో మాత్రం లేకపోతే నేను ఇప్పుడు మీ ముందు కూర్చునేవాడినే కాదు. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే, ఒకవేళ టీచర్, స్కూల్ టీచర్ జీవితం మొత్తం సంపాదిస్తే ఎంత డబ్బు సంపాదించగలరు మీరు? ఒక 5 నుంచి 10 లక్షలు సంపాదించగలరా మీరు? యావరేజ్ ఇంజనీర్ జీవితాంతం పనిచేసి జీవితంలో ఎంత సంపాదించగలరు మీరు? ఒక 20-25 లక్షలు కదా? ఇది నేను చెప్పలేదండి. అందుకే నేను చెప్పేది, చూస్ యువర్ కెరీర్ వైస్లీ గాయ్స్. ఒక పురుషుడికి 20-25 ఉంటాయి. 80 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 25 గాట్ మ్యారీడ్ టు 8 years గర్ల్. అప్పుడు వాడి ఫ్రెండ్ ఒకడు అడిగాడు, రే నీకు 25 రా, దానికి 80 ఏళ్ళు, చాలా డబ్బు ఉంది, అలా తనలో ఏం చూశావురా అని అడిగాడు. దానికి వాడు ఒక సమాధానం చెప్పాడు, ముందు తన ఇన్కమ్, తర్వాత తనకి రోజులు తక్కువ అని. దీన్ని చూసి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. మీకన్నా గొప్పవారు చూసారంటే బాబా బాగేశ్వర్. అవును ఆయన ఖాదీ బట్టలు వేసుకుంటున్నారు. ఆయన ఒక చీటీ తీసి కోట్లు సంపాదించారు. మీరు రీల్స్ లోనే ఉండిపోయారు. అంటే దాన్ని చూస్తే మీలో ఎంతమందికి మామిడి పండు అంటే ఇష్టం? ఓకే, పర్ఫెక్ట్. మీలో ఎంతమందికి యాపిల్ అంటే ఇష్టం? పర్ఫెక్ట్. సరే, మీలో ఎంతమందికి జామ పండు అంటే ఇష్టం? పర్ఫెక్ట్. అలాగే ఉల్టాగా అడుగుతాను, ఎంతమందికి మామిడి పండు ఇష్టం లేదు? ఓకే, కొంతమంది ఉన్నారు అదృష్టవంతులు. మీలో ఎంతమందికి యాపిల్ నచ్చదు? పర్ఫెక్ట్. మీలో ఎంతమందికి జామ పండు నచ్చదు? చూడండి, మనందరి లైక్స్ ఆర్ డిస్లైక్స్ వేరే వేరే ఉంటాయి కదా. ఏంటి, కొంతమందికి యాపిల్ చాలా ఇష్టం, కొంతమందికి మామిడి పండు చాలా ఇష్టం, కొంతమందికి జామ పండు అంటే బాగా ఇష్టం, ఇంకా కొంతమందికి ద్రాక్ష అంటే ఇష్టం. ఇందులో మంచి విషయం ఏంటంటే, ఈ సృష్టి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పండునిచ్చింది. ఆ పండుని వాళ్ళు రుచి చూడొచ్చు, ఆ పండు వల్ల దొరికే ఆ నరేష్మెంట్, దాని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, శక్తి దొరుకుతుంది. అలాగే మన సమాజంలో ఒక్కొక్క విధమైన పళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క పండుకు సంబంధించిన యూఎస్బి డిఫరెంట్ గా ఉంటుంది. ఒకళ్ళు రీల్ చేస్తారు, ఇంకొకళ్ళు పేకలాడతారు, ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు పాట పాడతారు, ఇంకొకళ్ళు విచారం జరుపుతుంటారు. విచారణ జరుపుతుంటారు. అంటే ఒక సన్యాసిగా మారేవాళ్ళు, వాళ్ళ గురించి అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి మాయ విద్యలని తెలుసు. అవును, ఖచ్చితంగా. అయితే మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏం నేర్పించడానికి వెళ్లారు?
హాయ్ హాయ్ హాయ్, విచారణ చాలా వేగంగా జరుగుతుంది. రజత్ సార్ రీసెర్చ్ కి మనం ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే. 100% రీసెర్చ్ అయిన తర్వాత ఆయన ఇక్కడికి వస్తారనుకుంటా. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నేనేం చేయడానికి వెళ్ళానంటే ఆప్కే అదాలత్లో ఏం చేయడానికి వచ్చానో అక్కడ కూడా అలాగే వెళ్ళాను. అవును, ఆప్కే అదాలత్లో ఏం చేయడానికి వచ్చానో అలాగే అక్కడికి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళానో అక్కడ మాట్లాడడానికి ఏదైనా విషయం ఉండాలి కదా. కాలేజీకి వెళ్తే అక్కడ తగ్గట్టు మాట్లాడటం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి వెళ్తే అక్కడ మనీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడటం, యునైటెడ్ నేషన్ లో పిలిచారు, అక్కడ క్లైమేట్ చేంజ్ యోగా గురించి మాట్లాడమని చెప్పి పిలిచారు. ఎక్కడికి వెళతామో ప్రపంచం ఎలాగో అలాంటి ఒక వేషం, మాటల వేషం వేయాల్సిందే. ఇలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి ఇప్పుడు మీ వెళ్ళాను. విషయంలో ఏం జరిగిందంటే ఐఐటిలో పాస్ అయిన చాలా మంది ఐఎంసీలో పనిచేసేవాళ్ళు, మైక్రోసాఫ్ట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే సన్యాసి అయిపోతామని. సన్యాసి అయిపోతే బాగా సంపాదించచ్చు అనుకుంటున్నారు. అన్నిటికన్నా మొదటిది, ఒక మనిషి సన్యాసి అయ్యాడంటే సంపాదించడం మాత్రమే కాదిక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది సాఫ్రాన్ కుంకుమ పువ్వును చూశారు? మనందరం చూసుంటాం. పాయసంలో వేసుంటారు, రస్మలాయిలో వేసుంటారు. సరే, మీరు దాన్ని ఉపయోగించేటప్పుడు ఇక్కడ ఎవరైనా కుకింగ్ చేస్తారా? వంట చేస్తారా? ఈ కుంకుమ పువ్వు యూజ్ చేసేటప్పుడు అందులో మాయిశ్చర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కుంకుమ పువ్వుని ముందు తవ్వాలో వేసి హీట్ చేస్తారు. అప్పుడు అందులోంచి మాయిశ్చర్ వస్తుంది. అది తవ్వాలో వేసి వేడి చేసిన తరువాత కొంచెం పాలు తీసుకుని ఆ కుంకుమ పువ్వులో వేసి బాగా రుద్దుతారు. బాగా రుద్దాలి. అలా రుద్దిన తరువాత ఫస్ట్ దాన్ని వేపాలి, ఆ తర్వాత పాల్లో వేసి రుద్దిన తరువాత ఆ తర్వాత దాని నుండి వచ్చే సువాసన, ఆ రుచి, ఆ రంగు అలా వచ్చిన తర్వాత దాన్ని మనం వంటకే ఉపయోగిస్తాం. ఇలాగే దాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ కుంకుమ పువ్వు రంగుకి అర్థమేంటంటే తపస్సనే నిప్పులో ముందు బాగా వేపుకోవాలి. కొన్ని సమయాల్లో అవమానాల్లో ఎటువంటి అవమానాలన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది సార్. అప్పుడు అలాగే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, అందరూ వచ్చేస్తున్నారు. जिनके ना आते थे जवाब उनके सलाम आने लगे। मेरा वक्त क्या बदला, मेरे नीम के पेड़ पे आम आने लगे। ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. ఈ రోజు అందరూ వచ్చేస్తున్నారు. అందరికీ తెలుస్తుంది ఇదంతా. ఇంతకుముందు నా జీవితాన్ని చూడలేదు. ఎంతగా వేపేవారన్నది తెలియడం లేదు. రాత్రి 1 గంటకు నిద్రపోయి ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి ధ్యానం చేస్తే ఎవరు చూడలేదు సార్. మనిషి సన్యాసిగా మారడం అనే ఆలోచన కుంకుమ పువ్వుగా మారాలి. అది వేపబడి కాలిపోయి బాగా రుద్ది అది మిగతా వాళ్ళందరి జీవితాలలో రంగునిస్తుంది, రుచినిస్తుంది, మంచి వాసన్నిస్తుంది. ఇలాంటివన్నీ జరుగుంటేనే మనం ఒక సన్యాసి అయి ఉంటాం. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? మీరు చెప్పినట్టుగానే అంటే ఒక సీఈఓ చాలా ఎడ్యుకేటెడ్ గా ఉన్నవారు ఒక కంపెనీని రన్ చేస్తున్నారు. ఆయన సన్యాసి అవ్వచ్చని చెప్పారు. ఆయన వెంటనే టై తీసేసి ఖాదీ బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్లారు. ఆయన ఉద్యోగం కూడా పోయింది. పాబ్లో పికాసో దగ్గరికి ఒకళ్ళొచ్చి ఇలా అడిగారు. ఒక అమ్మాయి వచ్చి ఇలా అడిగింది, సార్ మీరు నన్ను స్కెచ్ పెన్సిల్ ఇలా చేయగలరా అని అడిగింది. ఫ్యాబ్లో 30 సెకండ్లలో పెన్సిల్ స్కెచ్ వేసి ఆ అమ్మాయికి ఇలా ఇచ్చేశారు. ఇచ్చేసి $30,000 అడిగారు. ఆమె వెంటనే, ఫ్యాబ్లో మీరు 30 సెకండ్లలో గీసిన బొమ్మ ఒకే దానికి $30,000. ఫ్యాబ్లో ఏం చెప్పారంటే, చూడండి మేడం, ఈ $30,000 30 సెకండ్ల స్కెచ్ వేసినందుకు కాదు. ఈ $30,000 నేను 30 సంవత్సరాల నుంచి కష్టపడటం వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. అది బంధాలైనా కానీ, లేదంటే పని చేయటం అయినా కానీ, మీ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ, మీ హెల్త్ అయినా కానీ, ఈ ఒక్క రోజులో ఒళ్ళు తగ్గదు సార్. డైట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది, నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది ఈ కొవ్వును తగ్గించటానికి. అలాగే ఎవరికైనా సడన్ గా సన్యాసి అవ్వాలని ఒక ఆశ వచ్చిందంటే, ఒకవేళ వాళ్ళకి ఆశ వచ్చుండొచ్చు. ఈ టయ్యి ఈ బట్టలు మొత్తం తీసేసి సన్యాసి బట్టలు వేసుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోయారు. అదెలా ఒప్పుకోగలం? ఇది ఒక యాత్ర, ఇది ఒక పయనం. ఆ పయనంలో వాళ్ళకి లోపల నుంచి ఒక ఉద్వేగత వచ్చిందంటే దాన్ని ఎందుకు మనం అడ్డుకోవాలి? ముందు ఎవరికైనా ప్రేమ లేక పెళ్లి జరిగుంటే అప్పుడు మెల్లమెల్లగానే వాళ్ళ లోపల ఆ ప్రేమే పుడుతుంది. మొదట్లో వెంటనే అది జరగదు, కనెక్టివిటీ ఉండదు. ఆ తర్వాత మెల్లమెల్లగానే ఆ ప్రేమే పుడుతుంది. నిదానంగా ఉండాలి, నిదానంగా ఉండాలి, అడ్జస్ట్ చేయటం నేర్చుకో. ఆ తర్వాత ఒకరోజు ఏం పాట పాడతారు? तुझमें रब दिखता है यारा मैं क्या करूं। కానీ మొదట ఎక్కడ మొదలైంది? మెల్లమెల్లగా ప్రేమతో మొదలవుతుంది. మొదటి రోజే దేవుడు మన కళ్ళకి కనిపించడు. దానికోసమని ఒక జర్నీ ఉంటుంది కదా. బంధాలైనా కానీ, లాంగ్ టైం రిలేషన్షిప్ అయినా కానీ, అన్ని వాటిలో నిదానంగా ఉంటేనే ఆ ప్రేమనేదే తెలుస్తుంది. మా ప్రొఫెషన్నే తీసుకోండి. మొదటి రోజు వచ్చిన వెంటనే కింగ్ అయిపోతామా? అవకాశమే లేదు. అది ఒక జర్నీ, అది ఒక పయనం, అది ఒక యాత్ర.
అది చేస్తూనే ఉండాలి, అది ఎక్సలెన్స్ రావాలి, అప్పుడే మనతో కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆడియన్స్ నుంచి ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా హిట్ అయ్యారు, కానీ మేము రీల్స్ చేసి వేస్తే చాలా ఫ్లాప్ అయిపోతుంది, అదెలా? ఫస్ట్ థింగ్ బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. నేను సోషల్ మీడియాలో జర్నీ మొదలుపెట్టినప్పుడు అప్పుడు సోషల్ మీడియా ఇంత పెద్దదిగా లేదు. అప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత పెద్దగా లేరు. అందువల్లే సోషల్ మీడియా గ్రోత్ అదే లెవెల్కి ఇంత పెద్దదిగా ఉంది కంపేర్ టు నౌ. అందువల్ల మేము పెద్ద బాణాన్ని వదిలామని చెప్పడం అనేది తప్పు. వి వేర్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అండ్ ఇట్ హెల్ప్ దాట్. సరేనా? రెండో విషయం కన్సిస్టెన్సీ. మన ప్యాషన్ని కన్సిస్టెన్సీగా వదలకుండా వెంటాడుతూనే ఉండాలి. మీరు చూసే ఉంటారు, మన సోషల్ మీడియాలో కన్సిస్టెంట్గా దాన్ని వేస్తూనే ఉంటాం, రెగ్యులర్గా వేస్తుంటాం. ఈ విషయం వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి వేద్దామని మేము అస్సలు ఆలోచించాం. ఇది వెళ్ళకపోతే ఇంకొకటి వేద్దాం అనుకోవడం అనేది, ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి వేద్దాం అనుకోవడం అనేది, ఇలా చేస్తే ప్రతిభను ఇలా పెంచుకునేది. ఎక్సలెన్సీ ఎలా వస్తుంది? మూడో విషయం ఆథెంటిసిటీ. మిగతా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, దాన్ని చూసి మనము అలాగే చేస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? నేను చాలాసార్లు చెప్పాను, మన ఇండియాలో ఒక కపుల్స్ మీట్ అయితే ఆడవాళ్ళు మార్చి మార్చి వాళ్ళ జ్యువెలర్ అండ్ డ్రెస్ చూస్తారు, మగవాళ్ళు ఒకరికొకరు వాళ్ళ భార్యలను చూస్తారు. క్షమించండి, సారీ, నేను కంటెంపరరీ ఆ లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. మన లోపల ఈ కంపారిజన్ అనేది బాగా మైండ్లోకి ఎక్కింది. మిగతా వాళ్ళ జీవితాలను చూడటం, అలాగే మనం బతకాలి అనుకోవడం, ఇందులో ఆథెంటిసిటీ అనేది కొంచెం కూడా లేదు. నేను ఒరిజినల్, ఏదో జిరాక్స్ కాపీ ఫోటో కాపీని కాదు. భగవంతుడు నన్ను సృష్టించాడు ఒరిజినల్ గా బ్రతకటానికి. మిగతా వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటే పైనుంచి నాకు చెప్పి పంపించేవాడు కదా. అలాగే బ్రతుకొని మీ దగ్గర ఫింగర్ ప్రింట్ ఉంది కదా, అది చాలా యూనిక్ అయినది. ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. మన ఫింగర్ ప్రింట్ యూనిక్ గా ఉన్నప్పుడు మీ ఇన్ ప్రింట్ ని యూనిక్ గా మార్చండి. ఇంకొకరిని చూసి ఎందుకు కాపీ కొట్టడం చెప్పండి. అందువల్ల కంపారిజన్, జర్నీలో మిగతా వాళ్ళని చూసి కంపేర్ చేయడం చాలా పెద్ద తప్పు. ఆథెంటిసిటీ ఉండాలి. ఆ తర్వాత నెంబర్ 4, నేను ఒక విషయాన్ని చెప్పనా? అదేంటంటే నంబర్స్ వెనకాల పరిగెత్తకండి. ఈ మొత్తం సోషల్ మీడియా కలిసి మనందర్నీ నంబర్స్ వెనకాల పరిగెత్తేలాగా చేసింది. అదే ఇప్పుడు జరుగుతున్నది. మీరు ఇంపాక్ట్కి వెనకాలే పరిగెత్తండి. ఇంపాక్ట్ ఏర్పడిందంటే నంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రాకపోయినా గానీ ఒకరి మనసులో స్థానాన్ని సంపాదిస్తారు. మీ జీవితాన్ని మార్చేసేస్తుంది. ఒకవేళ మేకప్ ఆర్టిస్ట్గా ఉంటే ఎగ్జాంపుల్, వాళ్ళ లుక్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండొచ్చు, ఒకవేళ ఎక్కడికైనా వెళ్తానికి అయి ఉండొచ్చు. మీ ఒక్క రీల్లో ఒక టిప్ దొరికితే, ఒకవేళ మీరు అక్కడ సెలక్షన్ అయ్యి ఉంటే ఆడిషన్లో మీరు ఒకరి జీవితాన్ని మార్చేసేస్తారు, రైట్? అందువల్ల ఈ సోషల్ మీడియా జర్నీలో కానీ చాలా మందిని చూస్తారంటే రీల్స్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాలనే కోల్పోతున్నారు. మనం ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ చాలా చూస్తున్నాం. ఒకరు గొయ్యిలో పడుంటారు, లేదా ఇంకొకరు బండి గోతులో పడుంటుంది, వాళ్ళకి యాక్సిడెంట్ అయి ఉంటుంది, వాళ్ళు కొండ నుంచి పడిపోయి ఉంటారు, నీళ్ళలో కూడా పడిపోయారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి कामयाबी में सुकून नजर आया, उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. हमें सुकून में कामयाबी नजर आई तो हम ठहर गए, है ना? हम सुकून में कामयाबी नजर आए तो हम ठहर गए. अपनी इच्छाओं के ख्वाहिशों की बोझ में तो क्या क्या कर रहा है? చేసేస్తున్నావు చెప్పండి మీరు. अपनी ख्वाहिशों के बोझ में तो क्या क्या कर रहा है बशर? इतना तो जीना भी नहीं है जितना तू मर रहा है बशर. కాదా, మనం బ్రతికే ఒక్కొక్క రోజు చస్తూనే ఉన్నారు. అందువల్ల నేనే చెప్తానంటే మనం గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఎందుకు అందుకోలేం? కానీ ఆ గెలుపు అనే పదానికి వెనకాలే వెళ్ళి మనశ్శాంతిని, ప్రాణాల్ని కోల్పోతే ఆ గెలుపు ఎవరి కోసం? అందువల్ల నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ సక్సెస్ఫుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఈ సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ విషయాన్ని చెప్పాలి. వాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అదేంటంటే నిజమైన సక్సెస్ అంటే ఏంటి? నిజంగానే ఇది ఒక అద్భుతమైన కవిత. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जाए. రీల్స్ చేస్తున్నాం,
ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారా అని చేస్తున్నాం. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जो जा रहे हैं. सोचते हैं वक्त बहुत है हमारे पास, सोचते हैं वक्त बहुत है हमारे पास, अभी क्या इतनी जल्दी पड़ी है, अभी औरों के हिसाब से जी लेते हैं, हमारे पास तो सारी उम्र पड़ी है. दिल और दिमाग की इस कश्मकश में, दिल और दिमाग के इस कश्मकश में जिंदगी के पन्ने बड़ी रफ्तार से पलटते जा रहे हैं. इतना तो हम जिए भी नहीं जनाब अब तक, जितना हम बेवजह रोज मरे जा रहे हैं. నేను మీకు ఒకటి చెప్పనా రంజిత్ సార్, రీల్స్ చేసి చేసి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మనం ప్రార్థన చేసి ఎడ్యుకేట్ చేయాలి ఇలా జరగకూడదు అని, కానీ రీల్స్ చేయాలని చెప్పేసి మెంటల్ హెల్త్ లో చాలా మంది నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళ సంఖ్య చూశారంటే చాలా ఎక్కువ. కొంతమంది డిప్రెషన్ కి గురవుతారు, ఇంకా కొంతమంది ఫ్రస్ట్రేషన్ కి గురవుతారు. ఏం చేసినా గానీ జరగట్లేదు అని వాళ్ళ వర్తనే వాళ్ళు మిస్ అవుతున్నారు. ఈ డెత్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అందువల్ల మనం మన ప్యాషన్ ని ఫాలో అవుతూనే ఉండాలి. కానీ యథార్థం, నిజం, నిజాయితీ అనే కాంటాక్ట్ లోనే ఉంటే, అటువంటి ఒక కాంటాక్ట్ లోనే ఉంటే నాకేమనిపిస్తుందంటే స్పేస్ లో ఉన్న లీడర్స్ ఇది వాళ్ళ బాధ్యత నిజం చూడడం అనేది. ఇప్పుడు వీళ్ళ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పినట్టుగా, ఎందుకంటే ఇది రైట్ టైం రైట్ ప్లేస్. దీని క్రెడిట్ నేను ఎలాగ తీసుకోగలను? సరైన సమయంలో సరిగ్గా చెప్తే వాళ్ళ కళ్ళు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. మీరు